హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. చాలా రోజులకి నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను గాయ్. మా 4th వెడ్డింగ్ యానివర్సరీ అయితే December 11th జరిగింది. అవును, చాలా లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా ఒక రెస్టారెంట్, నక్షత్ర రెస్టారెంట్ అని మా ఏరియాలో కొద్దిగా ఫేమస్గా ఉన్న రెస్టారెంట్. అంతకుమించి ఇంకా గ్రాండ్ రెస్టారెంట్స్ అంతా మా ఏరియాలో అయితే లేవు. ఇదైతే ఎంట్రన్స్, బయట నుంచి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది, చిన్న చిన్న ఇల్లు లాగా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. పైన కూడా ఉండింది, మేము కిందే వెళ్ళి వెంటనే వచ్చేసాము. సో కేక్ కటింగ్ అంతా అయితే ఏం చేయలేదు, అప్పటికప్పుడు అనుకొని నైట్ 9:30 అరౌండ్ వెళ్ళాము. సో లియోతో అయితే వాళ్ళ డాడీ బాగా ఎంజాయ్ చేశాడు. అక్కడ వాడు బాగా ఎంజాయ్ చేశాడు. బాగా బయట అంతా పరిగెడుతున్నారు, అక్కడ ఉన్న స్టాఫ్తో అంతా బాగా ఆడుకుంటూ ఉన్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. వాడిని ఎక్కువగా ఇలా ఎక్కడికి బయటకు తీసుకెళ్ళలేదు. ఒక చిన్న కుట్టి ఫ్యాన్ అయితే ఉండింది, చిన్న చిన్న హర్ట్స్, చాలా చిన్న చిన్న ఇల్లు లాగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మేమైతే ఫుడ్ వచ్చేసి ఒక స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేసాము, ఒక స్పెషల్ బిర్యానీ ఒకటి తీసుకున్నాము. దానికి మా స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్ తినే టైం అయితే కాదు, చాలా కూల్ ఉండింది. సో మేము ఐస్ క్రీమ్స్ ఏం ప్రిఫర్ చేయలేదు, బట్ కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము గాయస్. ఫుడ్ కూడా చాలా బాగుండింది. సో ఇయర్ మేమేమంతగా సెలబ్రేట్ చేసుకోలేదు, కేక్ కటింగ్ అలాంటివి ఏమీ చేయలేదు. నేనే తను తెస్తానన్నా నేనే వద్దన్నాను, ఊరికే ఎందుకు అనేసి. సో ఫుడ్ తిందామనేసి బయటకు వచ్చాము. ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం మేము ఉండే ఏరియాలో ఫస్ట్ టైం బయటకు రావటం. సో ఇది వచ్చి స్టార్టర్ చికెన్ స్పెషల్ 665 సంథింగ్ ఏదో ఉండింది. సో లియో అయితే బాగా ఎంజాయ్ చేశాడు. లియో కూడా బిర్యానీ తిన్నాడు. సో తనకు కూడా చాలా బాగా నచ్చింది బిర్యానీ, బాగా ఎంజాయ్ చేశాడు, బాగా ఆడుకున్నాడు వాడు ముఖ్యంగా. సో ఇంకా స్టార్ట్ చేయాలి, వాడిని కూడా ఇంకా బయటకు తీసుకెళ్ళి బాగా అలవాటు చేయాలి. సో ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కొద్దిగా వాడికి కోల్డ్ అయిపోయి ఫీవర్ కూడా వచ్చేసింది. అంటే ఫస్ట్ టైం బయటకు తీసుకెళ్తాం. వాడిని పనిష్మెంట్ ఇచ్చేసాము, ఎక్కి బయట చైర్ మీద కూర్చొని నించోపెట్టేసాము లోపల. వాడేమో బయటికి వెళ్ళాలి అనేసి గొడవ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ డాడీకి హైఫై ఇస్తూ ఉన్నాడు మధ్యలో. సో తను ఎర్లీ మార్నింగ్ ఆ రోజు కూడా లీవ్ దొరకలేదు, సో డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చాలా టైం అయిపోయింది, 7-8 అయిపోయింది. సో అప్పటికప్పుడు రెడీ అయిపోయి అప్పటికప్పుడు మేము బయటకు వచ్చాము. మూవీకి వెళ్దాము అంటే లియోతో తెలీదు, ఉంటాడో లేదో తెలీదు, అక్కడ ఏమైనా గొడవ చేస్తాడో తెలీదు. లాస్ట్ టైం కూడా ఇలాగే మేము RRR మూవీకి వెళ్ళి తిరిగి వచ్చేసాము. కానీ లియో లవ్స్ మమ్మ సో మచ్ అన్నమాట. చూడండి, నన్ను అలాగే చూస్తూ ఉంటాడు, చాలా ఇష్టపడతాడు, నాతోనే ఉండాలనుకుంటాడు. వాళ్ళ డాడీతో ఉన్నంతసేపు అయితే బైక్ ఉండాలి, లేకపోతే వాడికి నేను ఉంటే చాలు. నన్ను చూస్తూనే ఉంటాడు, కామ్గానే ఉంటాడు, కొద్దిగా నాటీనెస్ ఎక్కువ. సో హస్బెండ్ అయితే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇదండి మేము తీసుకున్న ఫుడ్, స్పెషల్ బిర్యానీ తీసుకున్నాము, అంతే. ఇంక ఈ వీడియోలో స్పెషల్గా చెప్పడానికైతే ఏం లేదు గాయస్. చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.